రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ద తుర్కయంజాల రైతు సేవా సహకార సంఘం 51వ మహాజన సభా సమావేశాన్ని తుర్కయంజాల్ మున్సిపాలిటీ కేంద్రంలోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. రైతుల ఉన్నతి కోసం సహకార సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. గతంలో ఆయన ఇదే సహకార బ్యాంకుకు చైర్మన్ గా ఉన్న సంగతిని గుర్తు చేసుకున్నారు. డిసిసిబి చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయానికి కావలసిన పనిముట్లను కూడా అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఉపాధ్యక్షులు కొత్త రామరెడ్డి, డైరెక్టర్లు చెక్క లక్ష్మమ్మ, సామ సంజీవరెడ్డి, కుతాడి నరసింగరావు, వంగేటి లక్ష్మారెడ్డి, కొండ్రు స్వప్న, చాపల యాదగిరి, శీలం లక్ష్మమ్మ, జక్కా కృష్ణారెడ్డి, సామ సత్యనారాయణ రెడ్డి, జక్కా రామరెడ్డి, జిట్ట భార్గవి, సెక్రటరీ వై రామదాస్ పాల్గొన్నారు. రైతులకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా వ్యవసాయ పనిముట్లను అందజేశారు. వారితో పాటు స్థానిక మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ దంపతులు, ఫ్లోర్ లీడర్ కోశిక ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. గత జనరల్ బాడీకే పిలవడం జరిగింది. అన్నకు ఢిల్లీలో ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఆ రోజు రాలేదు. ఇవాళ కూడా గాజిబాద్లో మీటింగ్ ఉంది, నువ్వు కొంచెం మాట్లాడు, నేను మాట్లాడి వెళ్ళిపోతా అంటుడు. కాబట్టి మరి అందరికి కూడా టైం లేదు కాబట్టి డైరెక్టర్లు కూడా డైరెక్టర్ కూడా మరి ఇంకా పిల్లలు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంకా రైతులు వస్తారు. మరి అలా ఏం లేదు. మనం గత ప్రభుత్వంలో మనకు 5 ఎకరాల భూమి కోయడ మార్కెట్ వస్తున్నప్పుడు మరి 5 ఎకరాల భూమి ఒక న్యాయ పైసలు లేకుండా ఉచితంగా 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. 507 సర్వే నెంబర్. దానికి గాను నేను మరి నాబార్డు తోటి టెస్కాప్ తోటి ఆ రోజు నేను డిసిసిబి డైరెక్ట్ తుర్కయంజాల్ రైతు సేవా సహకారం అంటేనే మనకి ఇది ఒక గొప్ప పేరుగా ముందుంటుంది. ఈ సంఘం యొక్క సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సంఘ అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా డిసిసి బ్యాంక్ అధ్యక్షులు కొత్తకుర్మ సత్తయ్య గారు, ఇక్కడ ఉండేటువంటి బ్యాంకు డైరెక్టర్లు అయినటువంటి రామరెడ్డి గారు, లక్ష్మమ్మ గారు, సంజీవారెడ్డి గారు, నరసింహరావు గారు, వంగేటి లక్ష్మారెడ్డి గారు, స్వప్న గారు, యాదగిరి గారు, శ్రీ లక్ష్మమ్మ గారు, శీలం లక్ష్మమ్మ గారు, జక్క కృష్ణారెడ్డి గారు, సామ సత్యనారాయణ రెడ్డి గారు, జక్క రామరెడ్డి గారు, జిట్ట భారతి గారు, ఈ యొక్క సిఇఓ రామదాస్ గారు, వేదిక మీద ఉన్న మన కౌన్సిలర్లు మంగమ్మ గారు, సత్తయ్య బర కుమార్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఐలయ్య గారు, ఇక్కడ రానటువంటి రైతాంగానికి అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటున్నా. ఈ సంఘం అనగానే నేను సర్పంచ్గా ఉన్న రోజుల్లో 1987-88 అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ 87లోనే ఈ సంఘానికి నేను అధ్యక్షుడయ్యా. అప్పుడు దాదాపు 8,000 మంది ఈ సంఘంలో సభ్యులు ఉండేవారు. ఈరోజు మన మీటింగ్లో, ఈరోజు సర్వసభ్య సమావేశంలో రైతులు ఏదైనా చెప్పితే తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే రైతుల పక్షాన ప్రతి సంవత్సరం ఇలాంటి మన కోఆపరేటివ్ బ్యాంకులో మెంబర్ల చేత సమావేశం పెట్టాలనేటువంటి చట్టం మనందరికీ ఉంది. కార్యక్రమం మనందరికీ కూడా ప్రజలకు, అదేవిధంగా మన రైతులకు శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీ బిడ్డగా గతంలో
మీరందరూ గెలిపించిన వ్యక్తిగా 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నా. 15 సంవత్సరాలు ఉంటే ఇతరులు ఎవరిని పట్టించుకోలేదు, రైతాంగాన్ని ఈ కోఆపరేటివ్ బ్యాంకులు పట్టించుకోలేదు, ఎవరికి ఇవ్వలేదు. మేము రేపు కట్టే 3,500 ఇండ్లు ప్రతి ఊర్లో 3,500 ఈ నియోజకవర్గంలో కడితే అవి కూడా సరిపోవు. కానీ ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఒక 25,000 ఇండ్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇక్కడ దర్శన్ రెడ్డి లింగాల